బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. చర్చ అనంతరం ప్రభుత్వ సమాధానాలు ఇవ్వనుంది. ఇక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక ఎల్లుండి అసెంబ్లీ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇక చర్చ అనంతరం ఉదయం ప్రభుత్వం సమాధానాలు ఇవ్వనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. అసెంబ్లీ బడ్జెట్ కి సంబంధించిన సమావేశాలు 2 రోజులు కొనసాగనున్నాయి. ఈ రోజు ప్రధానంగా చూస్తున్నప్పటికీ నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఈ రోజు ఆ ప్రసంగానికి సంబంధించినటువంటి సమాధానాలు ప్రభుత్వం ఇవ్వబోతుంది. తర్వాత ఎల్లుండి దీనికి సంబంధించి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో. ప్రధానంగా చూస్తున్నప్పటికీ నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ కు సంబంధించిన మాట్లాడే మాటలకు ధన్యవాదాలు తెలుపుతూ దాంతో పాటుగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాధానాలు ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతిపక్ష పార్టీలు అడిగేటువంటి సమాధానాలకు ఈరోజు ప్రభుత్వం సమాధానం ఇవ్వబోతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నప్పటికీ అందులో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నియామకాలు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఫ్రీ టీమ్స్, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇలా మొత్తం 45 అంశాలకు సంబంధించినటువంటి అంశాలపై ఈ రోజు ప్రభుత్వం సమావేశం కానుంది. ప్రభుత్వం సమాధానాలు ఇవ్వబోతుంది. అయితే ప్రధానంగా ఇందులో చర్చనీయంగా చూసుకున్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ కు సంబంధించి పూర్తి స్థాయి సమాధానాలు మొత్తం కూడా సమాధానాలు ఇవ్వబోతుంది. అయితే ప్రత్యేకంగా నిన్న మాట్లాడినటువంటి మాటలకు గవర్నర్ మాట్లాడిన మాటలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక ఈ బడ్జెట్ సెక్షన్స్ కి సంబంధించినటువంటి డేట్లను కూడా ఖరారు చేయబోతారు. దాంతో పాటుగా బడ్జెట్ కి సంబంధించి ఎల్లుండి సోమవారం రోజున ఏ అంశాలపై బడ్జెట్ పెట్టబోతున్నారన్న దానిపైన కూడా చర్చ జరగబోతుంది. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.